డిఐజీ గారు ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక టీంని అంటే నార్కోటిక్ డ్రగ్స్ని ఇన్వెస్టిగేషన్ మీద కానీ వాటిని కంట్రోల్ చేయడం ఆస్పెక్ట్లో కానీ గోపీనాథ్ జెట్టి డిఐజీ గారు ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు మహేశ్వర్ రెడ్డి ఎస్పీ శ్రీకాకుళం వారు కూడా ఈ మారక ద్రవ్యాల రవాణా విషయంలోని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు కూడా ఈ డ్రగ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న అన్ని ప్రాంతాల్లోని చెక్ చేయించి సర్ప్రైజ్ చెకింగ్స్ అయితేనేమి రెగ్యులర్ చెకింగ్స్ అయితే కానీ చేయించే భాగంగా మన కాసుబుగ్గ సిఐ గారు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో ఈవినింగ్ ప్రాంతం వారికి వచ్చిన సమాచారం మేరకు మధ్యవర్తులు తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగా ఒక వ్యక్తి సుర్జియా అనే వ్యక్తి 18 కేజీల గంజాయితో మనకి దొరకడం జరిగింది. 18.55 గ్రాములతో. తర్వాత ఒక మొబైల్ ఒక ఆధార్ కార్డు కూడా ఇతని పొజిషన్లో దొరికింది. ఈ ప్రాపర్టీ బ్యాగ్లోని 7 ప్యాకెట్లుగా ఇవన్నీ కూడా ఉండడం ఈ 18 కేజీలు కూడా. ఇతన్ని మనం విచారించగా ఇతను ఏంటంటే పొస్కా పొరిసా అనే ఒరిస్సా పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతనికి ఈ సరుకు తీసుకొని వెళ్ళి పూణేలోని జ్యోతి చవాన్ అనే వ్యక్తికి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పగించి మీరు వెనక్కి వస్తే మీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పేసి ఇప్పుడు సూర్యాకి చెప్పిన కారణంగా ఆయన సరుకుతో ఈరోజు రైల్వే స్టేషన్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఎక్కుదామనే లోపలే మనకు వచ్చిన సమాచారం మేరకు సిఏ గారు వారి సిబ్బంది మధ్యవర్తి సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఒరిస్సా నుంచి మన ప్రాంతాన్ని రవాణా చేయడానికి మన రైల్వే స్టేషన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకి రవాణా చేసే మార్గంలో ప్రయత్నంలోని భాగమే చేస్తున్నారు తప్ప మన రాష్ట్రంలోని మన ప్రాంతంలో ఎక్కడ దీని పంట అనేది లేదు. సుమారుగా మన శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కువగా మనకి ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఏంటంటే వ్యాపారస్తులు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మనం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో అందరికీ కూడా మొన్న ఈ వారంలోనే 10 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. ఒక ముద్దాయికి కోర్టు వారు ఏంటంటే 10 years కన్విక్షన్, 1 lakh పనిష్మెంట్ ఫైన్ కూడా అమౌంట్ విధించడం జరిగింది. ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి తాగడం కానీ, రవాణా చేయడం కానీ, అమ్మడం కానీ, పండించడం కానీ ఈ నేరాలన్నీ కూడా తీవ్రమైన నేరాలు. ఇవి 10 సంవత్సరాల పైనే దీని శిక్షాకాలం, 10 నుండి 20 సంవత్సరాల వరకు దీని శిక్షాకాలం. దయించి ప్రజలు ఏంటంటే తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించాలని తప్పు మార్గాన్ని ఎన్నుకుంటే అది మానుకోవాలి. ఎందుకంటే జీవితం మొత్తం అంతా కూడా జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కాకుండా ఈ కేసులో వాళ్ళందరిపై కూడా సస్పెక్ట్ షీట్స్ని ఓపెన్ చేసి వాళ్ళందరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి యొక్క ఎంప్లాయ్మెంట్కి కానీ చాలామంది విద్యార్థులు ఖాళీగా ఉన్నామని ఏదో సెలవుల్లో నాళ్ళే వచ్చి అలా నేరాలు చేసి దొరికిపోయి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని కూడా పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే దయవించి స్టూడెంట్స్ తప్పుదో పట్టకుండా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన వాళ్ళ శ్రద్ధ వాళ్ళపై చూపించాలి. ఈ కొన్ని హాట్స్పాట్స్ ఏరియాస్ ఏవైతే ప్రాంతాల్లో కొంతమంది స్మోక్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకంగా పట్టుకొని వాళ్ళని కూడా చట్ట పరిధిలోకి తీసుకొని రావడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాల జోలికి ప్రజలు పోకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబం పాడవుతున్నాయి, దొంగతనాలు చేస్తున్నారు, బెట్టింగ్స్ అలవాటు పడుతున్నారు. ఇలాంటి ఈ సడన్గా వచ్చే తప్పుడు డబ్బు ద్వారా అనేక తప్పుడు కార్యక్రమాలు చేయడాలు జరుగుతున్నాయి. సొసైటీలో క్రైమ్ పెరగడానికి అవకాశం ఉంది. దయచేసి మీరందరూ కూడా మీడియా ద్వారా ప్రజలకి మంచి సందేశాన్ని పాస్ చేయాలని చెప్పేసి నేను మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను.